ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బడ్జెట్ను రూపొందించామన్నారు. 2024-25 బడ్జెట్లో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది ఏపీ సర్కార్. వ్యవసాయ అనుబంధ రంగాలకు 11,855 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి పయ్యవుల వెల్లడించారు. వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే చేతులకు సహాయం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. 2024-25 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులకు ముందు తమ ప్రభుత్వం వ్యవసాయ రంగం కోసం చేసిన కృషిని వివరించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన పథకాల కింద రైతులకు పెట్టుబడి సహాయాన్ని ప్రకటించిందని తెలిపారు. రైతుల సమగ్రాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు, భూసారం కార్డుల పంపిణీ, భూసార పరీక్షల వంటి వాటిని అమలు చేస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రబీ కాలం నుంచి పంటల బీమాను సవరించడం, స్వచ్ఛంద నమోదును చేసుకునే వెసులుబాటు కల్పించిందన్నారు. పశు సంపద, కోళ్ల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు. గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానం, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో, పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉన్నట్లు వివరించారు. పశు సంపదను పెంచేలా పలు తీర్మానాలు చేసినట్లు పేర్కొన్నారు. పశువులను పెంచే వారి ఆదాయాన్ని పెంచేలా, వారి జీవనోపాధికి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.